నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఇప్పటి వరకు మనం అల్పజీవి నవలను విన్నాం. ఇప్పుడు కొత్త నవలతో ప్రారంభిద్దాం. అమ్మ అనే నవల. దీనిని రాసిన వారు మ్యాక్సిమ్ గోర్కీ. రోజు తెల్లవారేసరికి ఫ్యాక్టరీ కుయ్యమని కూత పెడుతుంది. ఆ కూత వినడంతోనే కూలీపేటలోని జనమంతా నూనె కంపు విరజిమ్మే గాల్లో నిద్రమత్తుతో చిరచిరలాడుతూ బెదిరిపోయిన బొద్దింకల్లా గబగబా వీధుల్లో పడతారు. చిరుచీకట్లో బురద రోడ్ల మీద కాళ్ళీడ్చుకుంటూ ఎత్తైన రాతిబోనుల వైపు నడుస్తారు. వాళ్ళ పాదాల కింద కాళ్ళ రొచ్చు చితచితలాడుతుంది. బొంగురు గొంతుకతో కేకలు వేస్తూ, తిట్లతో గాలిని చీలుస్తూ వారు నడుస్తుంటే యంత్రాల రొద, ఆవిరి బుసబుస వారికెదురు సన్నాహం చేస్తుంటాయి. కఠినంగా ధుమధుమలాడే ఉన్న ఎత్తైన నల్లని పొగ చిమ్నీలు పేటపైన దుడ్డుకర్రల్లా అగుపడుతూ ఉంటాయి. సాయంకాలం అస్తమించుతున్న సూర్యుని నీరస కిరణాలు కిటికీ తలుపుల అద్దాల మీద పడి ప్రతిబింబించే సమయానికి ఫ్యాక్టరీ తన రాతిపేగుల్లో నుంచి విసర్జించినట్లుగా, చిట్లెంతో సమానమైనట్టుగా జనాన్ని బయటికి గెంటేస్తుంది. మురికి ఓడుతూ మసిబారిన మొగాల్తో, ఆకలి బిగిమీద జిగట వాసనలను వెడలగొట్టుతున్న నూనె శరీరాలతో వారు మళ్ళీ రోడ్డెక్కుతారు. ఈరోజు గొడ్డు చాకిరీ ముగిసింది. ఇంటివద్ద భోజనము, విశ్రాంతి తమ కోసం కనిపెట్టుకుని ఉన్నాయని వారి గొంతుకలు ఉత్సాహంగానూ, సంతోషంగా కూడానూ ఉంటాయి. పగలంతటినీ ఫ్యాక్టరీ దిగమ్రింగింది. ఫ్యాక్టరీ యంత్రాలు కార్మికుల శరీరాలలోని శక్తిని తమకు కావలసినంత వరకు పీల్చేశాయి. ఇంతటితో ఈరోజు సరి. దాని ఛాయలేమీ కనపడవు. మనిషి ఆయుర్దాయంలో ఒకరోజు తరిగిపోయిందన్నమాట. ఇక ఆనాటికి అతడాశించేది విశ్రాంతి. చుట్టపొగతో నిండిన సారా దుకాణపు సరదాలు. ఆదివారం రోజున, సెలవు రోజుల్లోనూ కూలీజనం ఉదయం 10 గంటల వరకు నిద్రపోయేవారు. నిద్ర నుంచి లేచిన తరువాత మర్యాదస్తులైన దంపతులు ఉన్నంతలో ఉత్తమమైన దుస్తులు ధరించి, మతం పట్ల అలక్ష్యంగా ఉండే కుర్రాళ్లను చివాట్లు పెడుతూ చర్చికెడతారు. అక్కడ ప్రార్థనలైపోయాక ఇంటికొచ్చి తిని సాయంకాలం వరకు పడుకుంటారు. అనేక సంవత్సరాల నుంచి పేరుకుంటూ వస్తున్న అలసట ఫలితంగా వారికి తినాలనే వాంఛ మందగించి పోతుంది. అందుచేత ఆకలిని రేకెత్తించడానికి చురుకైన వోడ్కా ఎక్కువగా త్రాగుతారు. స్నేహితులను కలుసుకున్నప్పుడు ఫ్యాక్టరీని గురించి, మిషనులను గురించి, మేస్త్రీలను గురించి మాట్లాడుకుంటారు. తమ పనికి సంబంధించని విషయాలను గురించి వాళ్ళెప్పుడూ ఆలోచించరు, మాట్లాడరు. విసుగు పుట్టించే వారి దైనందిన చర్యలో అప్పుడప్పుడు మాత్రం కొన్ని ఆలోచనలు మినుకు మినుకు మనేవి. మగవాళ్ళు ఇంటికొచ్చి భార్యలతో కజ్జా తెచ్చుకుని వాళ్ళను తరచుగా బాదుతూ ఉంటారు. యువకులు సారా దుకాణాలకో, స్నేహితులిండ్లకో పోయి అక్కడ ఎకార్డియన్ వాయించుకుంటూ, అసభ్యమైన పాటలు పాడుకుంటూ, డాన్సు చేస్తూ, తిట్టుకుంటూ, తాగి తందనాలు తొక్కుతుంటారు. రోజూ చేస్తుండే కాయకష్టం వల్ల శరీరం అలసిపోయిన కారణంగా తాగుడు త్వరగా తలకెక్కుతుంది. వారి హృదయాలలో చెప్పడానికి వీలులేని ఆవేశమేదో ఒకటి బయటకు ఉబ్బుకొస్తుంది. దానితో ఏదో చిన్న కారణంతోనే తగువులాటకు దిగి పశుత్వానికి లోనై క్రూరంగా కొట్టుకుంటారు. కొన్నిసార్లు తీవ్రమైన గాయాల పాలవుతారు. అప్పుడప్పుడు హత్యలు కూడా జరుగుతుంటాయి. వారి పరస్పర మానవ సంబంధాలలో ఒక విధమైన కోపం గర్భితంగా దాగి ఉంది. వారి కండరాల అలసట ఎంతటి అనివార్యమో వారిలోని ఈ కోపం అంతటి పురాతనమైనది. ఈ మానసిక రోగం వారికి తమ తండ్రి తాతల దగ్గర నుండి పుట్టుకతోనే సంక్రమించింది.
చచ్చే వరకు అది నల్లని ఛాయలా వెంబడించి అర్థం లేని క్రూర చేష్టలను చేయిస్తుంది. ఆదివారం నాడు యువకులు చిరిగిపోయిన గుడ్డలతో ఒళ్ళంతా మట్టి బురద కొట్టుకుని చితికిపోయిన ముఖాలతో రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికొచ్చేవారు. ఒక్కొక్కప్పుడు తమ స్నేహితులను కొట్టిన దెబ్బలను గురించి అక్కసు కొద్దీ బడాయిలు చెప్పుకుంటూ ఇంటికొచ్చేవారు. మరొకప్పుడు తమకు జరిగిన పరాభవాలకు చిరచిరలాడుతూనో ఆగ్రహపడుతూనో ఏడుస్తూనో వచ్చేవారు. తప్పత్రాగి అసహ్యంగా, హీనంగా, నికృష్టంగా, జాలికొల్పేటట్లుగా ఉండేవాళ్ళు. ఏ 50 ఏండ్లో ఈ జీవితాన్ని గడిపాక మనిషి చనిపోయేవాడు. ఈ విధంగానే మహాయిల్ వ్లాసావ్ అనే మెకానిక్ జీవనం గడుపుతుండేవాడు. అతడు రోమశుడు, కోపి. దట్టమైన కనుబొమ్మల్లో నుంచి చిన్న కళ్ళు అనుమానంతోనూ, కావేశంతో కూడిన చీత్కారంతోనూ మిలమిలలాడుతూ ఉండేవి. అతడు ఫ్యాక్టరీలో కల్లా మంచి పనివాడైన మెకానిక్. ఆ పేటలో కల్లా బలవంతుడు. పై అధికారులతో కస్సుబుస్సుమంటూ ప్రవర్తించడం చేత డబ్బు సంపాదించలేకపోయేవాడు. ప్రతి సెలవు రోజున అతడెవ్వరినో చితగ్గొట్టేవాడు. అందుచేత ఊరందరికీ అతడంటే అసహ్యం, భయం కూడా. అతనిని తిరగబడి కొట్టాలని కొందరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. వ్లోసౌన్ ఎప్పుడో గాని మాట్లాడేవాడు కాదు. నోరు విప్పితే మాత్రం కుక్కల కొడుకా అనే ఊతపదం రావాల్సినదే. పోలీసులను గురించి మాట్లాడినా, ఉద్యోగస్తులను గురించి మాట్లాడినా, ఫ్యాక్టరీ యజమానులను గురించి మాట్లాడినా అదే మాట. భార్యనెప్పుడూ కుక్కమొండ అనే పిలిచేవాడు. ఏయ్ కుక్కమొండ, నా పంట్లం చినిగిపోయింది, కనబడటం లేదు అనేవాడు. అతని కుమారుడు పావెల్ 14 సంవత్సరాల వయస్సులో ఉండగా ఒకనాడు వ్లాసోవ్ అతనిని జుట్టు పట్టుకొని ఈడ్వడానికి ప్రయత్నం చేశాడు. పావెల్ బరువైన సుత్తిని చేత్తో పట్టుకొని కరుగ్గా చేతులొదులు అన్నాడు. ఏమిటేమిటి? అన్నాడు తండ్రి పొడుగ్గా సన్నగా ఉన్న కొడుకు దగ్గరకు, భూర్జవృక్షం దగ్గరికి మేఘఛాయలా జరుగుతూ. ఇక చాలించు, ఇంతవరకు సహించాను, ఇక సహించను అంటూ సుత్తి పైకెత్తాడు కొడుకు. తండ్రి ఒక్కసారి కొడుక్కేసి ఒక చూపు సారించాడు. రోమమయమైన చేతులు వెనక్కు లాక్కున్నాడు. సర్లేరా అన్నాడు. చిన్న నవ్వు నవ్వి తరువాత దీర్ఘంగా నిట్టూర్చి, నువ్వు కుక్కల కొడుకువేరా నిజంగా అన్నాడు. అది జరిగిన కొద్ది రోజుల తరువాత అతడు భార్యతో, ఇక మీదట నువ్వు డబ్బు గిబ్బు నన్నడగొద్దు. ఇప్పట్నుంచి పావెలే నిన్ను పోషిస్తాడు అన్నాడు. ఓహో, అయితే సంపాదించినదంతా నువ్విక తాగేస్తావు కాబోలు అని జవాబు చెప్పడానికామె సాహసించింది. ఛీ కుక్కమొండ, ఆ సంగతి నీకెందుకు? నాకిష్టమైతే ఒక పిల్లను తెచ్చుకుంటాను. అతడే పిల్లను తెచ్చుకోలేదు. కానీ 2 ఏళ్ల అనంతరం చచ్చిపోయేదాకా అతడు కొడుకును గురించి పట్టించుకోనే లేదు. ఎన్నడూ నోరెత్తి అతనితో మాట్లాడలేదు. వ్లాసోవ్ ఒక కుక్కని పెంచాడు. అది కూడా అతన్లాగే భారీగా, రోమషంగా ఉండేది. ప్రతిరోజూ పొద్దున్నే అతనిని ఫ్యాక్టరీ దాకా సాగనంపేది. సాయంకాలం అతని కోసం గేటు దగ్గర కనిపెట్టుకునుండేది. చివరకు ఆంత్రవృద్ధి వల్ల అతడు మరణించాడు. 5 రోజులపాటు ముఖం నల్లబడిపోయి, కళ్ళు మూతపడిపోయి, పళ్ళు పటపటా కొరుకుతూ పక్కమీద పొర్లాడేవాడు. శవపేటికను పూడ్చిపెట్టడంతోనే జనమంతా ఎవరిదారిన వాళ్ళు పోయారు. కానీ కుక్క మాత్రం సమాధి దగ్గరే కూచుని తిరగవేసిన మట్టిని నిశ్శబ్దంగా చూస్తూ అక్కడే ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఎవరో దాన్ని చంపేశారు. తండ్రి చనిపోయిన 2 వారాల తర్వాత ఒక ఆదివారం నాడు పావెల్ వ్లాసోవ్ చిత్తుగా తాగి తూలిపడుతూ ఇంటికొచ్చి మెల్లగా పాకుతూ బల్ల దగ్గర తన తండ్రి కూర్చునే చోట కూర్చున్నాడు. పావెల్ తాగడం ఇదే మొదటిసారి.
సారా అతని శరీరాన్ని నిస్సత్తువ చేసింది. కానీ స్పృహ మాత్రం తప్పలేదు. తలలో నేను తాగేనా అనే ప్రశ్న పదే పదే మెదిలింది. తల్లి ఆప్యాయత అతన్నెంతో కలవరపెట్టింది. ఆమె కళ్ళల్లోని విషాద ఛాయలతని హృదయాన్ని స్పందింపజేశాయి. బావురుమని ఏడవాలనుకున్నాడు. కానీ ఉన్నదానికన్నా ఎక్కువ నిషాను నటిస్తూ కన్నీటి ధారలనాపుకున్నాడు. తల్లి తడితడిగా ఉన్న అతని చింపిరి తలను మెల్లగా నిమిరింది. నువ్వీ పని చేసి ఉండకూడదబ్బాయ్ అని మెల్లగా చెప్పింది. తనకేదో సుస్తీగా ఉన్నట్లు అతడు బాధపడ్డాడు. ఎక్కువగా డోక్కెళ్ళి పోయింది. తల్లి అతన్ని పక్కమీద పడుకోపెట్టింది. దూరాన్నుంచి తల్లి మృదుస్వరం వినపడింది. నువ్వు ఈ విధంగా తాగడం ఆరంభిస్తే నన్నెలా పోషిస్తావురా నాయనా? అందరూ తాగుతున్నారు కదా అని గట్టిగా కళ్ళు మూసుకుని పావెల్ జవాబు చెప్పాడు. తల్లి నిట్టూర్పు విడిచింది. అతను చెప్పిన మాట నిజమే. జనానికి ఒక తృణం సుఖాన్నిచ్చేది సారా దుకాణం ఒక్కటేనని ఆమెకు తెలుసును. కానీ నువ్వు మాత్రం తాగకూడదు సుమా. మీ నాయన మీ ఇద్దరికీ చాలిన దానికన్నా మించి తాగేశాడు. నన్నాయన నానా హింసలు పెట్టాడు. నా మీద నీకైనా కాస్తంత జాలి కలగడం లేదురా నాయనా అన్నది. ఆమె విచారంగా చెప్పిన మెత్తని మాటలు వింటుంటే తన తండ్రి జీవితకాలంలో తల్లి ఉన్నదో లేదో కూడా తనకు గుర్తులేని సంగతి జ్ఞప్తికొచ్చింది. కొడతాడేమోననే భయంతో ఆమె నిశ్శబ్దంగా ఉండేది. తన మటుకు తాను తండ్రిని కలుసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో వీలైనంత వరకు ఇంటికొచ్చేవాడు కాదు. అందుచేత తల్లికి దూరంగానే బతికాడు. క్రమక్రమంగా నిషా తగ్గిన పిమ్మట అతనెంతో పరిశీలనగా చూశాడు. పావెల్ తల్లి పొడగరి, కొంచెం గూని ఉంది. బండచాకిరీ వల్ల, భర్త కొట్టిన దెబ్బల వల్ల ఆమె నిశ్శబ్దంగానూ, కొద్దిగా పక్కకు వంగుతూనూ నడుస్తుంది. దేనికైనా కొట్టుకుంటానేమోనన్న బెదురు ఆ నడకలో కనబడుతుంది. విశాలంగానూ, గుండ్రంగానూ ఉండి పొంగి ముడతలు పడిన ఆమె ముఖంలో భయ విషాదాలతో నిండిన నల్లని కళ్ళు వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆ పేటలో ఉండే చాలామంది స్త్రీల కళ్ళు అలాగే ఉంటాయి. ఆమె కుడి కనుబొమకు పైగా లోతైన మచ్చ ఒకటుంది. అది కనుగొమల కాస్తంత పైకి ఎగదోసింది. అందువల్ల ఆమె కుడి చెవి ఎడమ చెవి కన్నా ఎత్తుగా ఉన్నట్లు కనబడుతుంది. ఆమె ముఖం ఎప్పుడు ఏమొస్తుందోననే అదట్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఒత్తుగా నల్లగా ఉండే ఆమె జుట్టులో అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు మెరుస్తున్నాయి. ఆమె మూర్తీభవించిన సౌమ్యత, విషాదం అణకువ అని చెప్పాలి. ఆమె చెక్కిళ్ళ మీద కన్నీటి ధారలు మెల్లగా జారుతున్నాయి. ఏడవకమ్మా, నాకు దాహమియ్యి అన్నాడు మెల్లగా కుమారుడు. కొద్దిగా చన్నీళ్ళు పట్టుకొస్తాను. పావెల్ యువకులంతా చేయవలసిన పనులన్నీ చేస్తుండేవాడు. ఒక ఎకార్డియన్, గంజిపెట్టిన చొక్కా, నెక్టై, జత రబ్బరు జోళ్ళు, బెత్తం కొనుక్కున్నాడు. ఈ విధంగా అతడు తన ఈడు అందరూ కుర్రవాళ్ళలాంటి వాడే అయ్యాడు. సాయంకాలపు పార్టీలకు వెళ్ళేవాడు. 4 జంటల డాన్సు, పోల్కా డాన్సు నేర్చుకున్నాడు. ఆదివారం రాత్రి తాగి ఇంటికొచ్చేవాడు. కానీ వోడ్కా అతని ఒంటికి పడలేదు. జబ్బు చేసేది. సోమవారం పొద్దున్న లేచేసరికి తలనొప్పి, గుండెల్లో మంట వచ్చేవి. ముఖం వెలవెలబారి వాడిపోయేది. రాత్రి బాగా కులాసాగా కాలక్షేపం చేశావా అని ఒక రోజున అతన్ని తల్లి అడిగింది. అబ్బా చండాలం అంటూ చిరాకుతోనూ విసుగుతోనూ ఆమెకు జవాబు చెప్పాడు. ఇంతకన్నా చేపలు పట్టుకుందుకు పోవడం నయం. లేకపోతే ఒక తుపాకీ కొనుక్కొని వేటకెడతాను అన్నాడు పావెల్. పావెల్ ఫ్యాక్టరీలో కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజైనా గైర్హాజరు కాకుండా, ఆలస్యంగా వచ్చినందుకు జరిమానా పడకుండా పనిచేశాడు. అతను మితమాషి. తల్లి కళ్ళలాగే విశాలంగా ఉండే అతని నీలి కళ్ళలో ఒక విధమైన అసంతృప్తి ద్యోతకమయ్యేది. అతను తుపాకీని కొనుక్కోలేదు. చేపలు పట్టుకుందుకు వెళ్ళనూ లేదు. కానీ అతను అందరివలె
కాకుండా వేరే మార్గం పట్టినట్లు మాత్రం స్పష్టమైంది. మునుపటిలాగా అంతగా పార్టీలకెళ్ళేవాడు కాదు. ఆదివారం నాడు ఇంట్లో ఉండేవాడు కాదు. కానీ రాత్రి ఇంటికొచ్చేటప్పుడు స్పృహతోనే ఉండేవాడు. సునిశిత దృష్టిగల అతని తల్లి తన కొడుకు ముఖం చిక్కిపోతోందని గ్రహించింది. అతని కండ్లలోనూ, ముఖ కవళికల్లోనూ ఏదో ఒక తీవ్రమైన ఆలోచన తత్పరతనామె చూచింది. అతని మనసులో ఏదో కోపమో, అంతర్గతంగా ఏదో జబ్బో ఉందేమోననిపించింది. ఇంతకుముందు అతని స్నేహితులు కొందరు తరచూ వస్తుండేవారు. ఇప్పుడతను ఇంట్లో ఉండకపోవడం తెలుసుకుని రావడం మానేశారు. తన కొడుకు ఫ్యాక్టరీలో ఉండే ఇతర యువకుల్లాంటి వాడు కాడని తల్లి సంతోషించింది. కానీ అందరితో పాటు అంధకార బంధురమైన సామాన్య ప్రవాహాన్ని అనుసరించకుండా వేరుదిశగా తన జీవిత నౌకకు చుక్కాని పట్టేటందుకు తన కొడుకు చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే ఎందుకో ఆమెకు చెప్పనలవి కాని అస్పష్టమైన భయం కలిగింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.